సో భగవంతుడు ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండరు కదా. మీరు కూడా ఏ విధంగా ఒంటరిగా ఉండరు. వయసు వచ్చిందంటే ఆడవాళ్ళు మగవాళ్ళని ఎత్తుక్కుంటూ ఉంటారు, మగవాళ్ళని ఆడవాళ్ళని ఎత్తుక్కుంటూ ఉంటారు. అన్నా కదా, పెళ్ళి 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 అన్నా కదా. టోపీ తీసావా? టోపీ దేనికి పెట్టుకున్నారు? గుండు బడ్జెట్ బాగానే ఉంది, చల్లగా ఉంటుంది జుట్టు లేకపోతే. మేము ప్రతి వారం తీసేస్తాం. జయ రాధ మాధవ కుంజ విహారి. మనం చంద్రబాబు నాయుడికి జై జయలు, మన మోడీ గారికి జై జయలు. వాళ్ళు ఏం చేస్తారు? ఎవరి తలరాత్రులు వాళ్ళు అనుభవిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఆయన సీఎం కానుడు బజార్లో తిరిగిన ఆయన ఇప్పుడు సీఎం అయ్యాడు. అంతకుముందు అజ్ఞాతవాసంలో ఉన్నాడు, బతికాడు. ఇప్పుడు జగన్ గారు పోయాడు, జైల్లోకి పోయాడు. అంటే వాళ్ళ జీవితానికే గతి లేదు, వాళ్ళు మనకి చేసేది అది. కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ, ఈ భజన భక్తి వినోద్ ఠాకూర్ రాశారు. గొప్ప ప్రభుపాదుల వారి గురువుకి గురువు ఆయన భక్తి వినోద్ ఠాకూర్ అని ఆయన ఈ ఎంతో అర్థవంతమైనటువంటి, ఎంతో శక్తివంతమైనటువంటి ఈ భజనను రాశాడు. అందులో జయ రాధా మాధవ. మనం ఎవరికైనా జయ జయకారాలు కొట్టాలంటే మనుషులకు కొట్టి లాభం లేదు. అంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ తలరాతలు పట్టిపోతున్నాడు. ఎవడు మీకు చేసేది ఏం లేదు. కానీ ఎవరైతే రోజు జగన్నాథుడిని దర్శించుకుంటారో, రోజు జగన్నాథుడిని ఆయన పిలుస్తూ ఉంటారో, హరే కృష్ణ హరే రామ అని చెప్పి కదా, జయ రాధ మాధవ. కాబట్టి మనుషులు ఎప్పుడు కూడా భగవంతుడిని కీర్తిస్తూ ఉండాలి. దానివల్ల మన బుద్ధి మారుతుంది, మన తలరాతలు మారుతాయి, మన తలకాయ మారుతుంది. మనకు ఉండేటువంటి ఎవరైతే ఎందుకు ప్రపంచం అంతా కూడా ఇప్పుడు హరే రామ హరే కృష్ణ అంటున్నారు. ఈయన ప్రచారం చేశాడు, ప్రపంచం అంతా కూడా హరే రామ హరే కృష్ణ ఎందుకు అంటున్నారు? అది అనడం వల్ల వాళ్ళ తప్పుడు ఆలోచనలు, తప్పుడు అలవాట్లు పోతున్నాయి. కాబట్టి వాళ్ళు అంటున్నారు. మేము పని లేక అంటలే. ఈ అబ్బాయి బీటెక్ చదువుకున్నాడు, నిద్రపోతున్న అబ్బాయి బస్ క్లాసులోనే నిద్రపోవాలి. ఫ్యాన్లో రిపేరా? నువ్వు కాదే. వాట్ హ్యాపెండ్? ఫ్యాన్లని పోయలేదే. ఏం చేస్తావు నువ్వు ఉన్నావు అనుకున్నా, ఏం కనపడలేదు నువ్వు అక్కడ. నేను ఇక్కడ పెట్టిందే ఈరోజు తాడిపత్రి పోకుండా. సో జయ రాధ మాధవ. ఎవరైతే రోజు హరే రామ హరే కృష్ణ రోజు అంటూ ఉంటారో అటువంటి వాళ్ళ జీవితాల్లో ఉండేటువంటి బలహీనతలు, అశుభాలు, వాళ్ళకు ఉండేటువంటి సమస్యలు ఇవన్నీ పోవడం ప్రారంభమవుతాయి. జస్ట్ రోజు మీరు మంత్రం అంటుంటే, రోజు దర్శనానికి పోతుంటే, ఏ సంవత్సరానికి ఒకసారి వస్తే సంవత్సరం అంతా మీ తప్పుడు ఆలోచనలతో ఉండి ఒకరోజు వచ్చి హరే కృష్ణ అంటే మంచిది. కానీ రోజు అంటే ఇంకెంత మంచిది అన కదా. కాబట్టి జయరాధ మాధవ కుంజ విహారి. మనంతా కూడా పార్కులకు పోతూ ఉంటాం, పిక్నిక్లకు పోతూ ఉంటాం, మనమంతా నదీ తీరాలకు పోతూ ఉంటాం, లేదా సముద్రం ఒడికి పోతూ ఉంటాం. ఎక్కడి నుంచి వచ్చింది మనకి ఆలోచన? ఈ బిల్డింగుల్లో ఉండి ఒక్కపోస్తూ, మన ఈ పట్టణాల్లో ఉండి కంపు కొడుతూ, కాలువలు, చెత్త కుండీలు, జనాలు మూవ్ అవే. ఈ సిటీ లైఫ్ అంత బోరింగ్గా ఉంటుంది. న్యాచురల్ ప్లేస్. కుంజ విహారీ. కుంజ విహారీ అంటే భగవంతుడు, అంటే ఒక సామెత ఉంది ఇంగ్లీష్లో, మనిషి పట్టణాన్ని చేశాడు, భగవంతుడు పల్లెటూళ్ళని చేశాడు. పల్లెటూళ్ళు న్యాచురల్గా పొలాలు, పంటలు, అంత సాధారణ ఇల్లు, తాటాకులతో ఇళ్ళు, తాటి దూలాలతో సింపుల్ లైఫ్. అంటే ఆ పల్లెటూళ్ళలో ఉండేవాళ్ళు చక్కగా అంత దేవుడిని నమ్ముకొని వాన వస్తుంటే పంటలు పండించుకోవడం, ప్రకృతికి దగ్గరగా ఉండడం. కుంజ విహారీ అంటే ఎప్పుడైతే మనం పచ్చటి చక్కటి ప్రకృతి వాతావరణం చూస్తామో మనస్సుకి
ఎంతో ఆనందం కలుగుతుంది కదా. మనం భగవంతుడు మనం పుట్టించింది ఆ రకంగా బతకడానికి. కానీ మనం అహంకారం కొద్దీ భోగ విలాసాల కోసం మనం ఇవన్నీ తయారు చేసుకుని నానా రోగాలు పాలయ్యి. కాబట్టి జయరాధ మాధవ, మనుషుల్ని పొగిడితే లాభం లేదు, భగవంతుడు ఎవరో తెలుసుకొని ఆ కృష్ణుడిని రాముడిని పొగడం అలవాటు చేసుకోండి. వాళ్ళు ఎప్పుడు తప్పులు చేయరు, వాళ్ళు చేసిన గొప్ప గొప్ప పనులు. మనుషులు ఈరోజు నేను గొప్ప పని చేయొచ్చు, రేపు మళ్ళీ నేను జైల్లో పోయి కూర్చోవచ్చు అనగలరు. ఈరోజు నేను గొప్ప పని చేయొచ్చు, రేపు జైల్లో కూడా కూర్చోవచ్చు. ఇది మన బుద్ధి రేపు ఏమవుతుందో తెలియదు. కానీ భగవంతుడు ఆయన అపాప విద్ధం, భగవంతుడు పాపం చేసే ప్రసక్తే లేదు, పర్ఫెక్ట్. భగవంతుడు అంటే ఆయన తప్పులు చేయడు కదా. ఎవరైతే భక్తులు అవుతారో వాళ్ళు కూడా ఎక్కువ తప్పులు చేయరు. మామూలు వ్యక్తులు ఇష్టం వచ్చినట్టు తప్పులు చేస్తూ ఉంటారు. భక్తులు భగవంతుడి నుంచి ప్రేరణ పొందుతారు కాబట్టి వాళ్ళకు కూడా కొంత స్వార్థం లేకుండా, వ్యసనాలు లేకుండా సాదాగా ఉంటాం భక్తులు. ఆ భక్తులైనప్పుడు మనకి. కాబట్టి జయరాధ మాధవ కుంజ విహారి, కుంజ విహారి. భగవంతుడు ఎప్పుడు కూడా చక్కగా గోవర్ధన పర్వతం, అక్కడ ఉండే పర్వతాల మీద, లేదా ఆయన బృందావనంలో, లేదా యమునా నది ఒడ్డున, ఆయన నథింగ్. ఆయన సినిమాలకు పోడు, క్లబ్బులకు పోడు. భగవంతుడు క్లబ్బులకు పోతారు. ఎవరికైతే క్లబ్బులకు పోవాలా, సినిమాలతో అంటారో మీరు అక్కడికి పోవడానికి డిస్క్వాలిఫైడ్. ఎందుకంటే ఆ చెత్త అంతా అక్కడ ఉండదు. బీడీలు, మాంసాహారం, సారాయి, సిగరెట్లు అన్నీ కావాలంటే ఈ కుళ్ళు కంపులోనే బతుకుతూ ఉండాలి. లోపల కుళ్ళు కంపు, బయట కూడా కుళ్ళు కంపు కదా. అటు దీని నుంచి బయటపడాలంటే ఆయన ఏమంటున్నాడు, మనం కుంజ విహారి. తర్వాత లైన్లో గోపీజన వల్లభ గిరివరధారి. గోపీజన వల్లభ, భగవంతుణ్ణి ఎవరైనా కూడా పట్టుకోవచ్చు గోపికల్లాగా. గోపికలు భగవంతుడు భక్తి చేశారు. భగవంతుడు ఏ రకంగా భార్యాభర్తలు ఎప్పుడు కలిసి ఉంటారో ఆ రకంగా భగవంతుడు భక్తుడు ఎప్పుడు కలిసి ఉంటారు. మీరు ఆ విధంగా భగవంతుడు భక్తి చేస్తే మీరు ఆయన వదిలిపెట్టలేరు, ఆయన మిమ్మల్ని వదిలిపెట్టలేడు. గోపీజన వల్లభ, ఎవరైనా కూడా గోపికలేదు. గోపికలు వాళ్ళు ఏమైనా పైనుంచి ఊడిపడ్డారా ఏంది? అందరూ కూడా ఆత్మలే. వాళ్ళకంత విశేష స్థానం ఎందుకు ఇచ్చారు? ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా భక్తి చేశారు. కాబట్టి భగవంతుడు వాళ్ళతో పాటు ఆ రకంగా ఉన్నాడు. వాళ్ళ దగ్గర ఆయన దేవుళ్ళలాగా ఉండాల. వాళ్ళంతా గోపికలు, కృష్ణుడు వాళ్ళంతా కూడా నువ్వు నా వాడివి, నేను నువ్వు నా వాడివి, నేను నీ దాన్ని. అంతే. మనంతా ఆయన యజమాని, మనం దాసుడు. భగవంతుడు గొప్పవాడు, మనం తుష్యులము. మనం ఇది మన భక్తి ఆ మాత్రం కాబట్టి. కానీ భక్తిలో ఎదిగితే మీకు దేవుడు దేవుడు అనిపించడు. అట్లా మీరు అమ్మా నాన్న ఉంటే అనేవాళ్ళు అధికారంలాగా మాట్లాడతా వాళ్ళ దగ్గరికి. నాకు మోటార్ సైకిల్ తీసి, నాకు ఇది అది కదా. ఇది మన తండ్రి కాబట్టి బయట వాళ్ళ దగ్గరికి వెళ్తే అడగచ్చు, అడగకూడదు అని ఉంటాయి. కాబట్టి గోపీజన వల్లభ, భగవంతుడు అంటే భక్తి ఎలా చేయాలి అంటే గోపికల్లాగా చేయాలి. గోపికలు ఏం చేస్తారయ్యా? మీరంతా ఇది మన వల్ల అయ్యేది కాదు సార్. వీరు గోపికల్లాగా భక్తి చేయాలా? వెంటనే వస్తారు గోపికలు ఎలాంటి భక్తి చేశారు ప్రశ్న. అంతేగా నేను మీకు చెప్పా, మీరందరూ కూడా కృష్ణుని ఎప్పుడు మీ వెనకాల తిప్పుకోవాలంటే గోపికలు లాంటి భక్తి చేయాలి. అలాగే సరే సార్, మరి గోపికలు ఎలాంటి భక్తి చేశారు? వినపడుతుంది వెనకాల? ఇక్కడంతా ఖాళీ లేకపోతే ముందు రండి, వినపడుతుంది. హరే కృష్ణ. గోపికలు ఎలాంటి భక్తి చేశారా అంటే వాళ్ళు
రోజు తెల్లారుదాన్ని 3 గంటలకు నిద్రలేస్తారు గోపికలు. మీ ఇక్కడ ఎవడైనా ఉన్నాడు 3 గంటలు నిద్రలేచేవాళ్ళు? ఏమంత తొందరగా లేచి ఏం చేయాలా? కృష్ణుడు ఆయన లేచేటప్పుడు వీళ్ళంతా ముందర నిద్ర లేచిపోతారు. ఇద్దరు లేచి 3 గంటలకు నిద్ర లేచి వాళ్ళు గోశాలకు వెళ్ళి గోశాలంతా క్లీన్ చేస్తారు. ఆవు పాలన్నీ పితికి రెడీ అవుతారు. ఆ తర్వాత వెళ్తూ వస్తుంటే బావి దగ్గరికి పోతారు. ఈ రోజుల్లో అంటే మోటార్లు, ఓవర్ హెడ్ ట్యాంకులు. ఆ రోజుల్లో ఇట్లా అంత ఉండేది. అంత బావుల దగ్గరికి వెళ్ళి, నదుల దగ్గరికి వెళ్ళి కదా, నదికి వెళ్ళి నీళ్లు తెచ్చుకోవడం, లేదా బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తాడుతో నీళ్ళు అవి తెచ్చుకోవడం. గోపికలు అన్ని పనులు 3 గంటలకు లేచి గోశాలంతా శుభ్రం చేసి ఆవు పాలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ఆ తర్వాత బావి దగ్గరికి వెళ్ళి కావాల్సిన నీళ్ళన్నీ తెచ్చుకొని ఆ తర్వాత కట్టెలు రాజేసి అది పాలు కాచి ఇవన్నీ తయారు చేస్తాం. కృష్ణుడు లేచేపటికి వాళ్ళు అంత రెడీగా ఉంటారు. మనం అంతా కూడా దరిద్రం పట్టిన వాళ్ళగా పొద్దున్న లేచి ఏమీ లేకుండా. అంటే గోపీ భక్తి అనేది అది అంత సులభం కాదు కదా. అంటారు ఆత్మ సమర్పణ. మనం ఏ విధంగా భగవంతుడికి సమర్పితం అవుతాం, భగవంతుడు కూడా మన వెనకాల అదే విధంగా రాడు. గీతలో శ్లోకం ఉంది. గీతలో ఏ యథామాం ప్రపద్యంతే తాంస్తదయో భజామ్యహం మమ వర్తమాన వర్తంతే మనుష్య పార్థ సర్వదా. ఎవడు నా విధంగా ఏ విధంగా వస్తాడో నేను వాళ్ళతో అదే విధంగా నేను డీల్ చేస్తాను. ఇంకో చిన్న స్టోరీ ఉంది. అది వింటే మీరు ఆల్ రైట్, నేను కూడా గోపికల్లాగే భక్తి చేయాలి. ఏందయ్యా స్టోరీ అంటే, ఒక రాజుగారి దగ్గర ఒక రాజుగారికి నలుగురు భార్యలు. మామూలుగా ప్రతి ఒక్కరు కూడా ఎవరు స్వార్థంతో దగ్గరికి వస్తున్నారు, ఎవరు సేవ చేయడానికి వస్తున్నారు అందరూ గమనించుకుంటారు. అంటే మీరు కూడా మీ ఫ్రెండ్స్లో ఎవడు నన్ను వాడుకోవడానికి వస్తున్నాడు, ఎవడు నాకు నిజంగా సహాయం చేయడానికి వస్తున్నాడు. అందరికీ తెలివితేటలు ఉన్నాయి. ఇంక భగవంతుడికి లేవయ్యింది. సో ఒక రాజుగారికి 4 పెళ్ళాలు. ఒక భార్య ఆయన రాజుగారు ఎక్కడికి పోయినా కూడా నాకు అది తీసుకురండి, ఇది తీసుకురండి, ఇక నాకు అది కావాలి, ఇది కావాలి ఇదంతా. 4వ భార్య మాత్రం బస్ నేను ఆయన్నే అడగక్కర్లేదు, ఆయన ఆరోగ్యంగా ఉంటే చాలు, ఆయన క్షేమంగా ఉంటే చాలు, ఆయన సుఖంగా ఉంటే చాలు. అంతే కదా. నిజంగా మీరు భర్తను డిమాండ్స్ చేస్తూ ఉంటే అది అన్న ప్రేమ అయింది, వాడుకోవడం కదా. కానీ మనం ఆయనకి సేవలు చేస్తూ ఉంటే ప్రేమ కొద్దీ ఆయనే మన కోసం ఆలోచించడం. దట్ ఈజ్ రైట్. అంటే ముందు మీరు సేవల ద్వారా మనస్సుని గెలుచుకోండి, ఆ తర్వాత వాళ్ళే మీ గురించి అన్ని రకాలుగా ఆలోచిస్తూ ఉంటాడు. సో ఈ గోపికలు ఈ విధంగా ఎప్పుడు ఈ రాజుగారు ఆయన చూశాడు. ఎప్పుడు యాత్రలకు పోయినా రేటు పైన కూడా మొదటి పెళ్ళాము చీరలు కావాలంటుంది, 2వ పెళ్ళాము మిఠాయిలు కావాలంటుంది, 3వ పెళ్ళాము ఆ ఐటమ్ ఆ వస్తువు ఈ వస్తువు తీసుకురమ్మంటుంది. ఎవరికి వాళ్ళు అంతే కదా, రకరకాల వస్తువులు కలెక్ట్ చేస్తూ ఉంటాడు. 4వ భార్య మాత్రం మీరు క్షేమంగా తిరిగి వస్తే చాలు సార్. ఆ తర్వాత రాజుగారి యాత్ర నుంచి వచ్చిన తర్వాత ఎవరు అడిగిన వస్తువులు వాళ్ళ మొహాన పారేయడానికి వాళ్ళని పంపించాడు. సర్వెంట్ని పిలిచి ఆ పెళ్ళానికి అది ఇచ్చిరా, ఈ పెళ్ళానికి ఇది ఇచ్చిరా. ఈయన మాత్రం 4వ పెళ్ళంతో ప్రశాంతంగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటా మాట్లాడుకుంటా వాళ్ళందరూ ఏంద్ర మన దగ్గరికి రాలేదు, ఆయన అన్నాడు మీరు అడిగింది మీకు పంపించా, ఇక నన్నే కావాలంది. కానీ నా దగ్గర ఉంటుంది. కాబట్టి భగవంతుడిని మనం ఏమీ అడగకూడదు. మనం భగవంతుడు మీరు మా దగ్గర ఉంటే చాలు సార్ అంతే కదా, కరెక్టే. అది కూడా చాలా తెలియగల జవాబు. అది భగవంతుడు ఎప్పుడు మీ దగ్గర ఉంటే సర్వసమర్థుడు, మీకేం లోటు ఉంటుంది.
కానీ భగవంతుని మనం వద్దని మాకు అది వయ్యా ఆర్డర్ సప్లయర్. మనం హోటల్లోకి పోతే 2 ఇడ్లీ వడ, మసాలా దోశ ఆర్డర్లు పెడుతూ ఉంటాం. అట్లా దేవుడి దగ్గరికి వెళ్ళి ఆర్డర్లు పెడుతూ ఉండండి. అదేనా భక్తి అయింది? అడుగు తినే వాళ్ళకి దేవుడి దగ్గరికి పోయి భక్తి అంటే బస్ దేవుడిని అడిగేది ఏం లేదు. మన దగ్గర ఏముంది, మన దగ్గర సమయం ఉంటే దేవుడికి ఇద్దాం, మన దగ్గర తెలివితేటలు ఉంటే దేవుడికి ఇద్దాం, మన దగ్గర డబ్బులు ఉంటే దేవుడికి ఇద్దాం. భక్తి అంటే భక్తిలో మనం సమర్పిస్తూ ఉంటాం. ఆ రకంగా మీరు దేవుడికి సమర్పిస్తుంటే ఆయన తనను తాను మీకు ఇచ్చుకుంటాడు. ఆయన మిమ్మల్ని మీరు ఆయన వెనకాల పట్టి ఆయన మీ వెనకాల పడతారు. మనం కేవలం ఆయన వెనకాల పట్టలేదు, ఆయన నుంచి మాకు అది కావాలి ఇది కావాలంటే అది ఇస్తాడు, వదిలిపెట్టేస్తాడు. అంటే ఇక్కడ గోపీజన వల్లభ, భగవంతుడు గోపీజన వల్లభుడని ఊరికే రాల. ఆయనేమి ఏ పేరు మాధురి అనుకోండి, మాధురి వల్లభ ఏం చేస్తుంది మాధురి వల్లభుడు అవడానికి? ఆయన అంతేమన్నా చేస్తాడు, కొద్దిగా చేస్తున్నాడండి పర్వాలేదు. రోజు చీపురు పట్టుకుంటుంది దేవుడి కోసం. అసిస్టెంట్ ఇంజనీర్గా చీపురు పట్టుకోవాలంటే గొప్ప విషయం అది కదా, అంతే కదా. అసిస్టెంట్ ఇంజనీర్ చీపురు పట్టుకోవక్కర్లా, కుర్చీలో కూర్చుంటారు, పళ్ళు సూపర్వైజ్ చేస్తుంటారు. కానీ మందిరంలో దేవుడి కోసం ఏ పనైనా చేయడం, దేవుడు ఆయన కూడా గుర్తుపెట్టుకుంటాడు. ఆయన దేవుడు ఆయన మర్చిపోయే రకం కాదు, దేవుడు ఆయన ఏమరపాటులో ఉండేవాడు కాదు, దేవుడు ఆయనకేం తెలియటం లేదు, అట్లేలా. ఎవ్రీథింగ్, ప్రతి మనిషి చేసే ప్రతిదీ కూడా ప్రతిదీ మనం అనుకో ఎంత కోట్ల మంది ఉన్నారు, దేవుడు ఆయన నేను చేస్తుంది ఆయనకి ఎడ తెలుస్తుంది అనుకుంటూ ఉండొచ్చు. దానికి కూడా ఒక స్టోరీ ఉంది. మనలాంటి అతి తెలివితేటలు ఉండేవాళ్ళు ఏం చేశారు, ఒక టీచరు తన స్టూడెంట్స్ చెప్పారు, అయ్యా రేపు ఆగస్టు 15వ తారీఖు మీకు అందరికి కూడా పాయసం ప్రసాదం పంచి పెడదాం, అందరూ కూడా తలో 1/2 లీటర్ పాలు తీసుకురండి. కానీ దానిలో కొంతమంది అతి తెలివితేటలు ఉండేవాళ్ళు, అందరూ పాలట తెస్తారు, నేను నీళ్ళు తీసుకుపోయి దానిలో పోస్తా నీకు తీసుకెళ్ళినట్టుగా. అది మీరు మనుషులు చేయొచ్చు, కానీ దేవుడిని ఎవరు మోసం చేస్తారు? మీకు ఆలోచన వచ్చిందంటే దేవుడు ఇస్తాడు. మీరు మోసగాడిగా ఉండాలంటే దేవుడు అట్లాంటి ఆలోచనలు ఇస్తూ ఉంటాడు. అంటే ఈ రకంగా ఎవరు చేసిన పనికి వాళ్ళే అనుభవిస్తూ ఉంటారు. అంటే గోపీజన వల్లభ గిరివరధారి, భగవంతుడిని గిరిధారి అన్నారు. గిరిధారి అంటే భగవంతుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు. 7 ఏళ్ల వయస్సులో ఆయన ఎడమ చేతి చిటికెన వేలి మీద, ఎడమ చెయ్యి చిటికెన వేలి మీద మన మీద ఆయన గోవర్ధన పర్వతాన్ని 7 రోజులు కంటిన్యూస్గా, మామూలుగా పర్వతాన్ని ఎవరు ఎత్తలేరు, అది కూడా చిటికెన వేల మీద ఎత్తడం, పుట్టుకని ఇరిగిపోతుంది వేలు. అంటే భగవంతుడి శరీరం అది మనలాంటి రక్తపు ఎముకల శరీరం కాదు. ఎవరైనా కూడా చిటికిన వేల మీద మీరు బియ్యం బస్తా కూడా ఎత్తకండి, ఒక 25 కేజీలు పెడతాం మీ చిటికిన వేల మీద, చితికిపోతుంది కదా. కానీ భగవంతుడు ఆయన పర్వతాన్ని 21 మైళ్ళు వెడల్పు ఉండే పర్వతాన్ని ఆయన 7 రోజులు, ఒకరోజు కదా, అంటే ఇంద్రుడు వానలు పంపిస్తున్నాడు బ్రిజభాషలను ఇబ్బంది పడడానికి. ఇంద్రుడిని ఓడించడానికి భగవంతుడు అవలీలగా గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ఇంద్రుడి దగ్గర నీళ్ళన్నీ అయిపోయినాయి. ఆయన అవమానం పాలైనాడు. ఏడా పెడ వానలు పంపించాడు, అయిపోయింది. అప్పుడు అర్థమైంది, ఈయన కృష్ణుడు దేవుడు, ఈయన లేకపోతే ఇంత వాన ఎవరు తట్టుకోగలరు? ఎవరికి ఏం కావట్లే, వాళ్ళందరూ చక్కగా ఎంటర్టైన్మెంట్ లాగింది. వాళ్ళంతా కొండ కింద నిలబడి ఉన్నారు, ప్రశాంతంగా చల్లగాలి వస్తుంది, వాన వల్ల ఆనందంగా ఉన్నారు. ఆకలి బాధ లేదు, దప్పిక లేదు వాళ్ళందరూ. కానీ ఇంద్రుడు మాత్రం పనిచేసి
ఇంకా ఈయన్ని కృష్ణుడిని నేను ఓడించలేను, లొంగిపోవడం మేలు, అంతేకాకుండా నేను అపరాధం చేశాను, దేవుణ్ణి ఇబ్బంది పెట్టడానికి ఆయన దేవుడు అని తెలియక నీ పిచ్చి పనులన్నీ చేశాను అని చెప్పి కాళ్ళ మీద పడిపోతాడు. పోయి ఆ బొమ్మ అక్కడ ఉంది, ఆ కృష్ణుడు కాళ్ళ మీద పడ్డ బొమ్మ. ఇక్కడ అన్ని కృష్ణుడి భాగవతంలో ఉండే కృష్ణుడు లేళ్ళని. ఏమైంది, గిరివరధారి అంటే మనం కూడా చూస్తుంటాం, వానలు వస్తే 3 రోజులు వానలు వస్తేనే స్కూళ్ళకి సెలవులు, కాలేజీలకి సెలవులు, ఆ రోడ్లన్నీ ఇక్కడ దాకా నీళ్లు కదా. గట్టిగా వానలు వచ్చాయంటే అంత మునిగిపోతే వరదలు. అప్పుడప్పుడు కర్నూలులో ఒకసారి వచ్చాయి, అట్ట కొట్టుకుపోతుంటే అందరూ అక్కడికి రిలీఫ్ సామాగ్రి కదా, వాళ్ళందరూ కొద్దిగా పాపం ఆదాయం లేదు, భోజనాలు లేవు, హెలికాప్టర్లో తీసుకెళ్ళి జనాలంతా అది రాహత కార్యాలు అంటే వాళ్ళకి సహాయ కార్యాలు చేసి వచ్చారు. కొద్ది రోజులు వాన వస్తాడు, ఇంద్రుడు స్వయంగా నిలబడి ఆ రకంగా ప్రళయకాలంలో వానల్లాగా. మామూలుగా అయితే కృష్ణుడు తప్ప ఇంకెవడైనా అయితే పోతాడు, కొట్టుకుపోతాయని ఊళ్ళు కొట్టుకుపోతాయి. బద్రీనాథ్లో కొట్టుకుపోయినట్టుగా కొన్నేళ్ల క్రితం. అంటే గిరివరధారి నిజంగా మనకి భరించలేని సమస్యలు ఉంటే, ఎన్ని సమస్యలు ఉన్నా కూడా, అవి ఎంత పెద్ద సమస్యలైనా కూడా, అవి ఎంత కాలం నుంచి మిమ్మల్ని సతాయిస్తున్నా, ఏ రోజైతే మీరు సందేహం లేకుండా కృష్ణుని నమ్ముకుంటారో బస్ మీకు దారి కనిపించడం ప్రారంభమవుతుంది. ఎంతమందిని చూసాం, వాడు ఆత్మహత్య చేసుకోవాలని చూస్తాడు, కృష్ణ మంత్రం ఏంగానే మారిపోతుంది. వాడేదో మనం ఎట్ట బయటపడతాం సమస్య నుంచి, కృష్ణ మంత్రం పట్టుకోగానే బయట నుంచి లోపల నుంచి భగవంతుడు మార్పులు ఫినిష్. అందుకే ఈయన ఎలా చేయగలిగాడు అంటే, వాళ్ళని నమ్మించాడు, వాళ్ళు చేశారు, వాళ్ళకి దారి కనపడింది, ఇంక బతుకంతా హరే రామ హరే కృష్ణ అంటే. గిరివరధారి సమస్యలు అనేవి ఉంటాయి. ఎవరికైతే భక్తి లేదో వాడు సమస్యల వల్ల మునిగిపోతాడు, కుంగిపోతాడు కదా. అతను ఆయన మనోధైర్యం దెబ్బతింటుంది. భక్తి లేని వాడికి పెద్ద పెద్ద సమస్యలు వస్తే మనోధైర్యం దెబ్బతింటుంది. కానీ మనం కృష్ణ భక్తులు అయినట్లయితే ఆయన ఒక ఉదాహరణ ఇస్తాడు ప్రభుపాద స్వామి. మీరు బాగా పరీక్షలకి తయారు అనుకోండి, స్టూడెంట్ బాగా పరీక్షలకి తయారైనాడు, ఎదురు చూస్తూ ఉంటాడు తన పెర్ఫార్మెన్స్ చూపించడానికి. అంతేగా ఎవడైతే తయారవ్వలేదో వాడికి తెలిసిపోయింది, బండారం బయటపడిపోతుంది, నేను రాయగలనా లేదా, ఏం తయారవ్వలేదు. తయారైన వాడు చూపించడానికి. అదే రకంగా ఎవరైనా పైల్వాన్ బాగా అంతా రెడీ అవుతాడు, మంచి ఫిట్గా ఉంటాడు, ఎదురు చూస్తాడు నాకు ఎవడైనా పోటీ ఇవ్వగలడా. అంటే బాగా తయారైన వాడు నాకు ఎవడైనా పోటీ ఇవ్వగలడా అని ఎదురు చూస్తూ ఉంటాడు. చేతగాని వాడు ఎదురుకుండా వాడు నాకంటే బలహీనుడైతే బాగుంటుంది, ఎట్టగట్ట వాడిని ఓడించి బయటపడచ్చు, అవతల వాడు తక్కువ వాడైతే బాగుంటుంది అనుకుంటూ ఉంటాడు. మీరు నిజంగా హీరో అయితే నాకు ధీటుగా వాడిని వస్తే అది కదా అసలు ఆనందం. అంతే కదా. మీరు ఒక ఏనుక్కి కుందేలుకి పోటీ పడితే ఒక తొక్కు తొక్కిందని ఫినిష్ కుందేలు కదా. ఏనుక్కి కుందేలుకి పోటీ అది పోటీ ఏనుక్కి సింహానికి పోటీ ఉంటే అవి చూపిస్తాయి, కింద పడి మీద పడి సమబుద్ధి కదా. అటేమన్నాడు, జీవితంలో మనం సామాన్యమైన చిన్న తుష్యమైనటువంటి మానవులు, ఈ ప్రపంచంలో ఉండే సమస్యలు అంతులేనటువంటి సమస్యలు, ఏడో ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ లేరు ఈ సంసారంలో. ఏదో ఒక సమయంలో ఆ సమస్యకి జవాబు లేక మనం ఏడు ముఖం పెట్టుకుని కూర్చుంటాం కదా. కానీ ఎవడైతే కృష్ణ భక్తులో భగవంతుడు కావాలంటే భగవంతుడు మనకు మనోధైర్యాన్ని ఇవ్వడం కానీ బయట నుంచి సమాధానం కానీ చేస్తే అయిపోయింది. మనం దాన్ని గిరివరధారి అంటే ఎవరైనా కూడా కృష్ణుడి దగ్గరికి వచ్చారంటే వాళ్ళు ఎంత సమస్యలు ఉన్నా కూడా ఆయన
వాళ్ళు భయపడేది లేదు, తగ్గేది లేదు. అంటే కాబట్టి ఆ పదం వాడుతున్నారు. గోపీజన వల్లభ గిరివరధారి, తర్వాత యశోదనందన వ్రజజన రంజన. భగవంతుడు కావాలంటే ఆయన యశోదమ్మ కొడుకాడంటే భగవంతుడికి అన్న తల్లి ఉంటుందే. అది భగవంతుడు అంటే అందరికీ తల్లి తండ్రి కదా, అంతేదా. భగవంతుడు అనగానే ఆయనకి తల్లి తండ్రి ఉంటే ఆయనట భగవంతుడు అవుతారు అవకాశం. మరి యశోదనందన ఎందుకంటారు? ప్రేమ కొద్ది. ఆ యశోదమ్మ గోపిక, ఆమె కూడా గోపికే కదా, ఆమె కూడా గోపికే. ఎంత కృష్ణుడి కోసం సేవ చేస్తుంటే కృష్ణుడు ఆమె యొక్క తల్లి లాంటి భావనకు ఆల్ రైట్, నువ్వు నాకు చేసిన సేవలకి శాశ్వతంగా నీకు తల్లి స్థానాన్ని ఇస్తున్నాను. భగవంతుడికి తల్లిదండ్రి ఎవరు ఉండరు, కానీ మన భక్తిని చూసి భగవంతుడు తల్లిదండ్రి అయితే ఏమవుతుంది, తల్లి అంటుంది, రాయ్ నా చెప్పులు తీసుకురారా అంటే కొడుకు తీసుకొస్తాడే లేదా, సంతోషంగా చేస్తాడు. అమ్మకి నాన్న చెబుతాడు, వేరే అవి క్లీన్ చేసి రారా. మంచి కొడుకు అయితే చక్కగా నాన్నను సంతోష పెట్టాలి, నేను చేయగలుగుతాను కదా, ఇది చేసి వస్తాడు. అంటే మనకి భగవంతుడి మీద అధికారం వస్తుంది. యశోదమ్మ కృష్ణుడి చెవులు తిప్పి మెలిపెట్టి మందలించింది, తొంటరి పనులు చేస్తుంటే భగవంతుడిని ఎవరైనా చేయగలరా అండి? యశోదమ్మ తన భక్తి వల్ల అంటారు. భగవంతుడిని మనం భక్తి వల్ల కంట్రోల్ చేయగలుగుతాం, కానీ మరే విధంగా భగవంతుడికి లంచాలు ఇచ్చి భగవంతుడికి మనం పాండిత్య ప్రదర్శన చేసి భగవద్గీత శ్లోకాలు చెప్పి లేదా భగవంతుడి ఉండిలో డబ్బులు వేసి మంచిదే, కానీ దానివల్ల భగవంతుడు వశంలోకి రాడు. భగవంతుడు ఎప్పుడు ఎవరైతే ప్రేమతో దేవుడికి ఏం చేయాలో దేవుడికి ఆలోచిస్తూ ఉంటారో దేవుడు 24 గంటలు దేవుడు మనకి వశం అవుతాడు కదా. అంటే దేవుడికి మనం డబ్బులు ఇవ్వాలని కానీ అది అట్లేం లేదు, నీ మనస్సును దేవుడికి ఇవ్వాలి. అంటే అన్నాడు యశోదనందన భగవంతుడు ప్రభుపాద అన్నాడు. ఆయన నేను గొప్ప భక్తుడిని మీరు అంటున్నారు, నేను గొప్ప అనేది మీరు కూడా కావచ్చు, నేనే ఊడిపడలేదు, నేను కూడా మీలాంటి మనిషిని. కానీ నేను పట్టుదలతో గురువు చెప్పినట్టుగా నేను భక్తి చేయడం వల్ల ఏం చేయాలి, భక్తి అంటే హరే కృష్ణ మంత్రాన్ని బాగా రోజు ఎంత ఎక్కువగా అనగలిగితే అంత తొందరగా మన మనస్సు మారిపోతుంది, మనకి దేవుడి మీద ప్రేమ కలుగుతుంది, మనకి ఆలోచనలు వస్తాయి. నేను అరటిపళ్ళు తెచ్చుకున్నాను, ఏం పోయింది ముందు దేవుడి దగ్గర పెట్టి తింటే నాకేం లాస్ అంతే కదా. మామూలుగా మీరు అరటిపళ్ళకి వచ్చుకుని మీరు కూర్చొని తింటారు, మీ పెళ్ళాం బిడ్డలతో కూర్చొని పెట్టి తింటారు, కానీ అది దేవుడి పేరు దగ్గర పెట్టి అంతే దేవుడితో సంబంధం ప్రారంభం అవుతుంది. ఇంట్లో వంట వండుతారు, మీరు వండుకొని తింటూ ఉంటారు గడ్డి తిన్నట్టుగా. కానీ మీరు భక్తులైతే మనం కృష్ణుడి కోసం వండాలా, కృష్ణుడికి నైవేద్యం పెట్టాలా, ఆ తర్వాత ప్రసాదం. ఆఖరిలో మీరు ఎటో ప్రసాదం తింటారు, కానీ దేవుడికి నైవేద్యం పెట్టచ్చు కదా, దీని భక్తి. అంటే యశోదనందన వ్రజజన రంజన, భగవంతుడు తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా సంతోష పెట్టాలి. देखो ये अपने बच्चे को इतना दूर से अपने बच्चे को देखने के लिए, प्रीति को देखने, हमारी बेटी कैसी रहती है इतना दूर से, వీళ్ళు 2000 కిలోమీటర్లు దూరం ప్రయాణం చేసి ఛత్తీస్గఢ్ నుంచి, అదే వాళ్ళ అమ్మాయి ఇక్కడ లేకపోతే आपके बेटी इधर नहीं तो इधर क्यों आएंगे, आपके बेटी इधर ना हो आप क्यों आएंगे इधर, आपके बेटी इधर है, बेटी पर प्रेम है, यार चलो बेटी के अमेरिका में भी तो चले जाएंगे उधर, अमेरिका जाकर आएंगे అంతే కదా. అమ్మాయి కూతురు అమెరికా అంటే పోతారా లేదా, పోతారు అక్కడికి. అంటే భగవంతుడు యశోదనందన వ్రజజన రంజన, భగవంతుడు ఎప్పుడు 24 గంటలు ఎవరి గురించి ఆలోచిస్తూ ఉంటాడయా, ఎవరైతే ఆయన భక్తులో నా భక్తులకి నేనేం చేయాలి, మిగతా పనులన్నీ ఆటోమేటిక్గానే జరిగిపోతాం. భగవంతుడు ఈ సృష్టి నడపడానికి
ఆయన కింద మీద పడక్కర్ల. ఆయన శక్తులు అవి సక్షమమైనటువంటి భగవంతుడి శక్తులే అన్ని పనులు చేస్తూ ఉంటాయి. భగవంతుడి మీద స్వయంగా ఏం పని చేస్తూ ఉంటాడయా, తన భక్తుల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఎవరు ఎలాంటి భక్తులో వాళ్ళతో ఏం చేయాలని ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. చిన్న స్టోరీ ఉంది దాని గురించి. మీరు విన్స్టన్ చర్చిల్ పేరు విన్నారా? విన్స్టన్ చర్చిల్ అని చెప్పి మన మోడీ గారి లాగా ఆయన ఇంగ్లాండ్కి ఆయన ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇంగ్లాండ్. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో విన్స్టన్ చర్చిల్ ఆయన ఇంగ్లాండ్కి ప్రధాని. సో బిజీగా ఉంటాయి, ఎన్నో పెద్ద పెద్ద పనులు ఉంటాయి రకరకాల ప్రైమ్ మినిస్టర్లకి. సో అందుకని ఒకసారి ఆర్థిక మంత్రి గారు, హోమ్ మినిస్టర్, ఆయన గృహమంత్రి, ఆర్థిక మంత్రి అర్జెంటుగా ఫైల్స్ తీసుకుని ప్రధానమంత్రి దగ్గరికి, పుల్వామాలో అది జరుగుతుంది, అది అక్కడ పాకిస్తాన్లో ఇది జరుగుతుంది, అక్కడ ఇది జరుగుతుంది, మణిపూర్లో ఫైల్స్ అని అవి పడి ఉంటాయి మోడీ గారి దగ్గర. ఎవరేం చేయాలంటే వాళ్ళు కాల్చాలా, వాళ్ళు అరెస్ట్ చేయాలా, అంటే డెసిషన్లు ఎవరు తీసుకుంటే ఎక్కడికి వెళ్ళాలా. అయితే విన్స్టన్ చర్చిల్ దగ్గరికి వాళ్ళు ఆర్థిక మంత్రి, రక్షా మంత్రి, హోంమంత్రి కూడా అంతా వచ్చేసి ఆయన దగ్గర అయితే ఆయన బాడీ గార్డ్ ఏమంటాడు, కొద్దిగా ఒక 10 నిమిషాలు కూర్చోడు, అర్జెంట్ మ్యాటర్ అయ్యా, అర్జెంట్ మ్యాటర్ కూర్చోమంటాడండి. ప్రధానమంత్రికి చెప్పండి సార్. ఆయనే చెప్పాడు సార్, ఒక 10 నిమిషాల దగ్గర ఉండి రానిది. ఆయనే చెప్పాడు సార్ 10 నిమిషాల దగ్గర లోపల రాలేదు అని. అంటే వీళ్ళకి అర్థం కాదు, అరే మనంతా కూడా క్యాబినెట్ మినిస్టర్లో మనకు అర్థమైంది అసలు. చెప్పి మెల్లిగా వాళ్ళు కొద్దిగా తలుపు తెరిచి ఆయన లోపల ఉన్నాడు, వీళ్ళు బయట కూర్చున్నాడు డ్రాయింగ్ రూమ్లో, ఆయన లోపల ఉన్నాడు, వచ్చి కలుసుకోవాలి. వాళ్ళకి అర్థం కాదు, ఇంత ఎమర్జెన్సీ పరిస్థితి, మనం ఇంత ఇంపార్టెంట్ క్యాబినెట్ కొలీగ్స్ మనల్ని వెయిటింగ్లో పెట్టమైంది అంతే కదా. ఇప్పుడు ప్రధానమంత్రి, రాష్ట్రపతి మీటింగ్ వచ్చిందంటే ఒకళ్ళు ఎదురు చూస్తూ ఉంటాడు. రాష్ట్రపతి గారు వస్తున్నారంటే ప్రధానమంత్రి రెడీగా ఉంటాడు. ప్రధానమంత్రి వస్తాడు, రాష్ట్రపతి గారిని ఫ్రీ అయ్యి శుభ్రంగా ఖాళీ కూర్చుని ఉంటుంది. ఇంపార్టెంట్, దేశానికి ఇద్దరు పెద్ద వ్యక్తులు కలిసి మీటింగ్ అంతా రెడీగా, టైము అటు ఇటు కాకుండా కూడా కలుసుకుంటారు. అంతే కదా, టైం కూడా మెయింటైన్ చేస్తారు. అంతే కదా, ప్రధానమంత్రి 8 గంటలకు వస్తాయంటే రాష్ట్రపతి 9కి రెడీ అవుతాయంటే కుదరదు. అంతా ఏ టైం పెడతారు ఆ టైంకి అని చెప్పి వీళ్ళకి అర్థం కాలే. ఏదో మనం ముందరే తెలుసు మనం వస్తాం ఎమర్జెన్సీ, అయినా కూడా ఎందుకు ఆయన ఆగమన్నాడు మెల్లిగా. వాడు బాడీ గార్డు, వీళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళు, కొద్దిగా తలుపు తీసి అటు చూస్తాడు. చూస్తే చర్చిల్ గారి మనవాడు, అంటే ప్రధానమంత్రి గారి మనవాడు, ప్రధానమంత్రి వీపెక్కి చల్ గుర్రం చలాకి గుర్రం అంటాడు. ఏం చేస్తాడు మనవాడు వదిలిపెట్టలేడు కదా. ఆ రకంగా భగవంతుడు ఎవరి కోసం బతుకుతాడా అంటే తన భక్తుల కోసం. అందుకని వ్రజజన రంజన, ఎప్పుడు ఆయన బ్రజభాసుల కోసం, తన భక్తుల కోసం ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. వీళ్ళకి నేను ఎలా ఏర్పాట్లు చేయాలని చెప్పి. ఆఖరి లైన్లో యశోదనందన వ్రజజన రంజన యమున తీర వనచారి. భగవంతుడు ఎప్పుడు కూడా ఆయన సెలబ్రేట్, ఆయన ఎప్పుడు కూడా పిక్నిక్లు, పాటలు, డ్యాన్సులు, తినడం, భగవంతుడికి పనులే ఉండవు. ఆయన యమున తీర వనచారి, యమున అనేది జలాల్లో క్రీడలు ఆడడం, వనాల్లో ఆయన విందు భోజనాలు, వన భోజనాలు చేయడం. భగవంతుడు ఈ ప్రపంచంలో అన్ని పనులు జరిగిపోతూ ఉంటాయి, భగవంతుడు మాత్రం ఎప్పుడు తన భక్తులతో ఆయన ఉత్సవాలు సెలబ్రేట్ చేస్తూ ఉంటాడు. ఇది అర్థం, ఈ భజన ఎంత ఇంపార్టెంట్. కాబట్టి పాడండి. మందిరం ఇంకో 2 నిమిషాలు మూసేస్తారు. అంటే ఈ పాట మీరు నేర్చుకోవాలా, రోజు ఇంట్లో పాడుకుంటూ ఉండాలి. జరాధ మాధవ కుంజ విహారే
దీన్ని మీరు చేయనార్త అనుకోవచ్చు. భగవంతుడికి ఇప్పుడు ఆయన్ని నిద్రపుచ్చుతారు కదా. మనంతా పాట పాడుతుంటే ఆ తలుపులు మూసుకుంటే భగవంతుడు రచ్చగా ఆయన నిద్రపోతాడు ఇప్పుడు. కాబట్టి భక్తులు తగ్గ ఆ భగవంతుని గురించి పాడుతూ ఉంటే ఎంత ఆనందంగా ఆయన ఉల్లాసంగా నిద్రకి తయారవుతాడు. జరాధ మాధవ కుంజ విహారే జయ గోపి జన వల్లభ గిరివరధారే యశోదనందన ప్రజజన రంజన యమున తేరా వనచారే జయ రాధ మాధవ కుంజ విహారే జయ గోపి జన వల్లభ గిరివరధారే యశోదనందన వ్రజజన రంజన యమున తేరా వనచారే జయ రాధ మాధవ కుంజ విహారే జయ రాధా శ్యామ సుందర రాధా శ్యామ సుందర రాధా రాధే జయ గిరి గోవర్ధన్ జయ గిరి గోవర్ధన్ జయ గిరి గోవర్ధన్ జయ గిరి గోవర్ధన్ జయ జగన్నాథ జయ బాలదేవ జయ సుభద్రమయ జయ సుదర్శన గౌరంగ జయ జయ నిత్యానంద జయ జయ గౌర హరి గౌర హరి గౌర హరి జయ జయ ప్రభుపద జయ ప్రభుపద జయ ప్రభుపద జయ ప్రభుపద नित्य गौर हरे बा हरे बा हरे बा हरे बा नित्य गौर हरे बा हरे बा हरे बा हरे बोल